నమస్తే, నేను శాలిని. వెల్కమ్ టు 6 టీవీ బులెటిన్ అప్డేట్ చూద్దాం. నేడు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు పిటిషన్పై విచారణ జరగనుంది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలన్న పిటిషన్పై, ఈ కేసును సిబిఐకి అప్పగించాలన్న మరో పిటిషన్పై కూడా ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కూడా మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు చేసేందుకు చంద్రబాబు డబ్బులను ఎరగా చూపించినట్లు ఆరోపణలొచ్చాయి. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు 50 లక్షల రూపాయలు లంచం ఇస్తుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఈ సందర్భంగా మనోళ్ళు బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ నిర్ధారించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. ఇక నేడు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు పిటిషన్ పై విచారణ జరగనున్నట్లు తెలుస్తుంది. అయితే ఏ టైంకి విచారణ జరగనుంది? నేడు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు పిటిషన్ పై విచారణ జరగనుంది. 11 గంటల తర్వాత ఈ కేసు కోర్టుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముద్దాయిగా చేర్చాలని పిటిషన్, మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ కేసును సుప్రీంకోర్టు కూడా అప్పగించారంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 కేసులు ఈ రోజు విచారణకు రాబోతుంది. దీనిపైన ఏదైతే ఎమ్మెల్యే ఆళ్లగడ్డ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో దీనిపై పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుని జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్ ధర్మాసనం విచారణ చేపట్టబోతుంది. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు చేసేందుకు చంద్రబాబు నాయుడు డబ్బులు ఎరగా చూపారని, ఈ సందర్భంగా మనోళ్ళు బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ నిర్ధారించింది. చంద్రబాబు ఆదేశాల మేరకే ఎల్వీఎస్ స్టీఫెన్సన్ 50 లక్షలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిగా సంచలనం అవుతుందని చెప్పుకోవచ్చు. పలువురు నేతలు కూడా ఈ కేసులో పట్టుబడ్డారు. వారు కూడా ఈ కేసులో ఇంప్లీడ్ గా ఉన్నారు. వీరందరినీ ఈ కేసును సిబిఐకి అప్పగించాలంటూ ప్రధానంగా ఈ కేసును ప్రస్తావించారు. మరి ఈ రోజు జరిగే విచారణలో ముద్దాయిగా చేర్చాలనే దానిపైన ప్రధానంగా వాదనగా జరిగే అవకాశం ఉంది. మరో పక్క సిబిఐకి అప్పగించే అంశం పైన కూడా ఈ రోజు ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. మరి చూడాలి, మన కేసు సిబిఐ అప్పగిస్తుందా, మన చంద్రబాబు నాయుడు ముద్దాయిగా చేరుస్తుందా అనే అంశం మాత్రం మనం కోర్టు వాదన తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అశోక్.